మష్రూమ్ పెప్పర్ బిర్యానీ. ఓకే. సో మీకు బాగా స్పెషల్ డిషే చేస్తున్నారు. అవునండి. మష్రూమ్ పెప్పర్ బిర్యానీ, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా మందికి ఇష్టం అసలు. హెల్తీ కూడా. డెఫినెట్లీ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఎప్పుడు వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఇలా కాకుండా వెరైటీగా మష్రూమ్తో చేస్తున్నారు తను. అండ్ దాంతోపాటు స్పైసెస్ కూడా మనం యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నారు. సో రెండు కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చాను. ఓకే. సో చక్కగా ఇంగ్రీడియంట్స్, బిర్యానీ అనగానే మనకి బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ కావాలి యాక్చువల్గా. సో అన్నీ తెచ్చారు. ఓకే. పెప్పర్ అనగానే నేను మిరియాల పౌడరు లేకపోతే మిరియాలో వేస్తారనుకున్నా, బట్ బెల్ పెప్పర్స్ అనమాట. ఇదైతే ఇంకా డిఫరెంట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు. అన్ని స్పైసెస్ తీసుకొచ్చేసారు, ఫ్రైడ్ ఆనియన్స్ తెచ్చారు, అండ్ బ్రౌన్ రైస్ వెరీ 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 హెల్దీ అనమాట. ఓకే. సో ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసారు. మరి లేట్ ఎందుకు, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? లాస్ట్ ఒకటి మిక్సింగ్ బౌల్ ఇయరా. ఓకే. కలపడానికి. యా. ఫస్ట్ పెరుగు వేసుకోవాలండి. ఓకే. యా. నెక్స్ట్ మష్రూమ్, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకు తగినంత ఉప్పు, కారం. ఓకే. సో ఫస్ట్ ఉప్పు, తర్వాత కారం, తర్వాత మసాలా. ఓకే. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం నూనె. ఓకే. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. ఓకే. యూజువల్గా చికెన్ బిర్యానీ అలా ఏదైనా సరే మనం మ్యారినేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అవును. ఓకే. సో సేమ్ అలాంటి స్టైలే చేస్తుంది. అవునండి. ఎక్సలెంట్. ఓకే. సో మ్యారినేట్ చేసి పక్కన పెట్టి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ తాలింపు. ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ అండి ఘీ తీసుకోవాలి. సో బిర్యానీ, పులావ్స్ ఇలా చేసినప్పుడు కొద్దిగా కమ్మగా ఉండడానికి నెయ్యి వేసుకుంటాం. తర్వాత మసాలా దినుసులు. ఓకే. హోల్ మసాలా. అవునండి. ఓకే. సో నెక్స్ట్ బిర్యానీ ఆకు. నెక్స్ట్ ఉల్లిపాయలండి. ఇది వేగాక సో ఉల్లిపాయలు కొద్దిగా వేగాలి. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏంటి? 2 పిల్లలండి మాకు. డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ లాస్ట్ ఇయర్. మా పిల్లలు 2. ఓకే. వాళ్ళకి బిర్యానీ బాగా ఇష్టం. సో చేస్తూ ఉండాలి. ఇంకా అబ్బాయిలు అంటే ఫుల్ ఫుడ్ ప్రియులు ఎక్కువ ఉంటారు. సో బిర్యానీస్, నాన్ వెజ్ ఇవన్నీ వండుతూ ఉండాలి. అవునండి. సో హెల్ప్ చేస్తారా మీ అబ్బాయిలు ఏమైనా? ఆమ్లెట్లు అవి వేస్తా ఉంటారు. ఓకే. సూపర్. సరే అయితే యా, ఉల్లిపాయలు వేగాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మనం ప్రిపేర్ చేసిన స్టఫ్. ఓకే. సో ఇవైతే కాస్త వేగాలి. అవునండి. సో ఇంకా సో ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడెప్పుడు స్పెషల్ డిషెస్ చేస్తూ ఉంటారు ఏంటి? సండేస్, ఓన్లీ సండేస్, పండగలప్పుడు. ఓకే. సో ఇందాకే అన్నారు బిర్యానీ అంటే ఫేవరెట్. సో ఈ డిష్ ట్రై చేశారా మరి? అవునండి, బాగుంటది. ఓకే. సో అమ్మాయి అంటే బాగుండేది అనిపించేది ఎప్పుడైనా తోడుగా మాట్లాడుకోవడానికి? అబ్బాయిలు బాగా అమ్మని చూస్తారు, అమ్మాయిల కంటే ఎక్కువ. అవునా? సో అమ్మ కూర్చీలు అనమాట అబ్బాయిలందరూ. సో వెరీ హ్యాపీ అయితే. ఓకే. పర్ఫెక్ట్. ఓకే. సో రెడీగా ఉన్నారనమాట నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేయడానికి. ఎస్. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బ్రౌన్ బాయిల్. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆనియన్స్ అండి. ఓకే. సో ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత కుంకుమ పువ్వు అండి. ఓకే. యా. లాస్ట్ కొంచెం పుదీనా,
కొత్తిమీర, లాస్ట్ కొంచెం నెయ్యి వేయాలండి పైన. సో ఒక్క అలా 1 మినిట్. వావ్, మంచి అరోమా వస్తుంది, సూపర్. మరి ఇంకా సర్వ్ చేసేసుకుందామా? చేసుకోండి. వావ్, సూపర్ గా ఉంది అసలు. అరోమా అయితే అద్దరిపోయింది అనమాట. థ్యాంక్ యూ అండి. ఇంకా రెడీనా మరి? రెడీ అండి. ఓకే, టేస్ట్ చేయండి. ఎస్, డెఫినెట్లీ. సో టేస్ట్ చేసే ముందు ఎలా తయారు చేశారు ఏంటి అని ఒకసారి ప్రేక్షకులు కూడా చెప్పేద్దాం. ఓకేనండి. గుమగుమలాడే మష్రూమ్ పెప్పర్ బిర్యానీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మష్రూమ్ పెప్పర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1. మష్రూమ్ పెప్పర్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, మష్రూమ్స్, డ్రై క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్ పెప్పర్ మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత బ్రౌన్ రైస్, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పెప్పర్ బిర్యానీ రెడీ.